హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! అయితేనండి ఈరోజు ఈ రాత్రి 10:30 అవుతుంది టైము. ఈ ఫ్లవర్స్ అన్నిటినైతే వీడియో చేశానండి. మార్నింగ్ అయితే వడిలిపోయి ఉంటాయి కాబట్టి. అయితే చూస్తున్నారు కదండీ! పాలినేషన్ ఇదివరకండి చెయ్యాలి అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అవసరం లేదండి. గాలికే అవి పాలినేషన్ అయితే అయిపోద్ది. చూస్తున్నారు కదా! మార్నింగ్ అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. 7:30కి అయితే కొంచెం అలాగా ఫ్లవర్ అనేది వడిలిపోద్దండి. అయితే నాకైతేనండి గార్డెన్‌లో మొగ్గలైతే బాగా స్టార్ట్ అయిపోయినాయి. ఆహ్, ప్రతి కొమ్మకైతే మొగ్గనండి. అయితే ఇప్పుడు మనం వీటికి ఏమేస్తే ఆ మొగ్గ అనేది నిలబడి ఫ్లవర్స్ బాగా వస్తాయి అనేది అయితే చూడండి. నేను వాటికండి వేపపిండి, బోన్ మీల్ అంతేకాకుండా అండి అంతకు ముందల ఒక 20 డేస్ బ్యాక్ అయితే ఇట్లాగా వర్మీ కంపోస్ట్ అంటే ఏదైనా అండి పశువుల ఎరువు కానీ లేకపోతే గొర్రెల ఎరువు కానీ ఏది ఉంటే అది మనం వేసుకోవచ్చు అనమాట. అంతేకాదండి. ఎవరికి అందుబాటులో ఏ ఎరువు ఉంటే ఆ ఎరువులైతే వాడుకోవచ్చనమాట. నేనండి చిన్న ప్రయోగం అయితే చేశాను. 6 మంత్స్ కాపు అయిపోయిన తర్వాత అలా ఖాళీగా టబ్బులు ఉంటున్నాయి అని చెప్పి నేనైతేనండి లాస్ట్ వర్షాలు పడేటప్పుడు ఇట్లా చిన్ని కొమ్మలైతే మన కనకాంబరం కొమ్మలు ఇట్లాగా ప్రతి కుండీలైతే పెట్టినాం. అవి కూడా చక్కగా వచ్చేసినాయండి. ఎప్పుడైనా సరేనండి మనం ఏదైనా మెన్యూర్ వేసేటప్పుడు కొంచెం తేమ అనేది ఉండాలన్నమాట. చూస్తున్నారుగా చీటికి దానిమ్మకాయలు అన్నిటికీ అండి ఈ వేపపిండి, బోన్ మీలు ఇదేనండి. ఈ 2 కలిపి అయితే మొక్కలన్నిటికీ వేసాం. బోన్ మీల్ కొందరు వాడరండి. వాళ్ళైతే రాక్ ఫాస్ఫేట్ కానీ లేదంటే మీల్ మేకర్ ఉంటుంది కదా, మిక్సీ పట్టి వేయచ్చండి. దానిమ్మ మొక్క, గోంగూర ఇంకా ఇట్లాగండి ఆ కుండీలో ఏదో ఒక మొక్కలు అలాగా వేస్తూనే ఉంటాను. అయితేనండి నేను ప్రూన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా కొమ్మ ఎండింగ్కి ఎట్లాగంటే మొగ్గలైతే ఇంకా వచ్చేసినాయి అనమాట. మన చెట్లు కూడానండి చాలా హెల్దీగా పచ్చగా అండి. ఎందుకంటే వాటికి ఒక 20 డేస్ బ్యాక్ నేను వర్మీ కంపోస్ట్ అయితే ఇచ్చాను. వర్మీ కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఇట్లాగ మంచి హెల్దీగా మొగ్గలైతే ఇంక వచ్చేసినాయి. మరి ఆ మొగ్గ నిలబడి ఫ్రూట్ టేస్ట్గా రావాలన్నా పెద్ద సైజుగా రావాలన్నా అయితే నేను బోన్ మీల్ అయితే ఇంకా ప్రతి కుండీకి అయితే ఇచ్చేసాను. ఈ మిర్చి వచ్చేసండి బ్లాక్ మిర్చి అనమాట. చెట్టంతా పూతతో ఉంది. ఇది చాలా కాస్ట్ అండి. చెట్టు కానీ ఈ మిర్చి కానీ ఎక్కడ పెస్ట్ అనేది లేదు, పూతతో ఉంది కాబట్టి దీనికి కూడా బోన్ మీల్ వేసా. ఇంకా పక్కన వచ్చేసి బత్తాయి చెట్టు అండి. బత్తాయి మరి రంగు సైజు పెరగాలి, బాగా ఇంకా హెల్దీగా ఉండాలి, రసంతో ఉండాలని అంటే ఈ చెట్టుకి కూడా వేసా. అట్లాగే దానిమ్మ కూడానండి. ఇక ఈ చెట్టు ఆ చెట్టు అనలేదు, అన్ని చెట్లకి వేసుకుంటూ వచ్చాను. ఇదైతేనండి సీడ్లెస్ నిమ్మ, గజ నిమ్మ అంటారు. ఈ చెట్టు అంతా మన కాయలతోనే ఉందండి. సన్న కొమ్మ 1/2 డజన్ కాయలు ఎక్కడ చెట్టు కొమ్మ ఇరిగిపోద్దని అయితే అట్లాగే జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుంటూ అయితే వస్తున్నాను. ఈ విధంగా అండి మొక్కలన్నిటికీ కలుపుకున్న బోన్ మీలు, వేపపిండి ఇట్లాగైతే ఇచ్చేసానమాట. ఎందుకని అంటారు, వేపపిండి వల్ల ఏ విధమైన మొక్కల్లో పెస్ట్ లేకోకుండా ఉంటుందండి. మరి వీడియో మీకు ఎలాగ అనిపించింది? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సుకన్య గార్డెన్ ఫ్రూట్స్ అన్నీ వచ్చిన తర్వాత మరొక వీడియో